భారతదేశం చాలా విశిష్టమైంది. భూగోళం మొత్తం మీద ఏ దేశం విశిష్టమైంది అంటే ఏ దేశస్తులు ఆ దేశస్తులు సంబంధించిన వాళ్ళు మేము ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మా దేశం గొప్పదని చెప్పేసి అనుకుంటారు. మనం సహజంగా మీకు ఎవరంటే ఇష్టం అని చెప్పేసి చిన్నపిల్లల్ని అడిగితే నాకు మా అమ్మ అంటే ఇష్టం అని చెప్తారు. ఫస్ట్ ప్రయారిటీ అమ్మకి ఇస్తారు. అలాగే దేశాలలో కూడా చాలా ఎక్కువ మంది తమ సొంత దేశాన్ని చెప్తూ ఉంటారు ఇష్టమని. విశిష్టత దగ్గర గనక వచ్చేసరికి భారతదేశం చాలా విశిష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే భూమి మొత్తం మీద కూడా ఇలాంటి దేశం ఇంకొకటి లేదా అంటే నిజంగానే లేదు. ఎందుకని లేదు అని అంటే భారతదేశం చాలా భిన్నమైన దేశం, మనకి భౌగోళికంగా భిన్నమైన దేశం. మన దేశంలో నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, మంచు కురుస్తుంది, ఎడారులు ఉన్నాయి. ఇలాంటి గొప్ప విషయాలన్నింటినీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి టెక్స్ట్ పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం. మనం ఎక్కడ క్లైమేట్ బాగుంటుంది అని చెప్పేసి ప్రపంచ దేశాలు తిరిగిన వాళ్ళని అడిగితే భారతదేశంలో క్లైమేట్ నిజంగా బాగుంటుంది అంటారు. ఎందుకంటే ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, మంచు కురుస్తుంది. కాశ్మీర్ అలాంటి ప్రాంతాలు కనుక పోతే మనం మంచు కూడా కురుస్తుంది, అమెరికాలో కురిసినట్లుగా మంచు కురుస్తుంది. ఇట్లా విశిష్టతలు చెప్తారు. ఇదంతా ఒక పక్కకు పెడితే ఇంకా ఎంత విశిష్టమైంది భారతదేశం అని అంటే ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడితే కూడా భారతదేశం చాలా విశిష్టమైందని చెప్తారు. ఇంత పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఇతర దేశాల్లో లేదని చెప్తారు. ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థ ఉంది, కానీ పటిష్టత గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఇక్కడే చెప్తాం. ఇట్లా రకరకాల విశిష్టతలను చెప్పుకుంటున్నప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో ఇంతేనా, ఇంకా ఏమైనా భారతదేశం గురించి మాట్లాడుకోవాల్సింది ఉందా అని చెప్పేసి మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాం. లేకపోతే చాలా సంవత్సరాల క్రితం, వేలాది సంవత్సరాల క్రితం భారతదేశం అంటే ఏంటని చెప్పేసి ఆ రోజుల్లో ప్రశ్న వేస్తే రెండవ గొంతు ఒకటి వినపడతా ఉంటుంది. రెండవ గొంతు ఖచ్చితంగా మనకు వినపడతా ఉంటుంది. ఒక వ్యక్తిని మనం పూర్తిగా అభిమానిస్తూ ఉన్న రోజుల్లో ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఇంకొక విమర్శ కనపడతా ఉంటుంది. లేదా ఒక వ్యక్తిని మనం పూర్తిగా విమర్శిస్తూ వీడు దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పేసి మాట్లాడుతున్న టైంలో ఇంకొకళ్ళు వచ్చి కాదు ఇతను చాలా గొప్పవాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే రెండవ గొంతు ఖచ్చితంగా ఉంటుంది. రెండవ గొంతు ఖచ్చితంగా వినిపిస్తుంది అన్నమాట మనకి. అది దేనికి సంబంధించిన గొంతు అంటే క్యారెక్టర్కి సంబంధించిన గొంతు ఎక్కువ వినపడుతుంది మనకి. శీలం అనే దాని మీద ఎక్కువ ఆ గొంతు మనకి వినపడుతుంది. శీలం అంటే ఈరోజు మనం సినిమాల్లో వింటున్న స్త్రీలకు సంబంధించిన శీలం అనేది కాదు నేను మాట్లాడుతుంది. క్యారెక్టర్, ఆ వ్యక్తి ఎలాంటి విలువలతో ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నారు, ఆ వ్యక్తి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఇలాంటి విషయాలని మనం క్యారెక్టర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనం ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి ఒక టీచర్ అడిగితే విద్యార్థిగా నీ క్యారెక్టర్ ఏంటి అని అర్థం. ఇట్లా ఆ క్యారెక్టర్ని కనుక చూస్తే భారతదేశపు క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటే ఎలాంటి రెండవ వాయిస్ మనకు వినిపిస్తుంది అంటే భారతదేశం చాలా వెనకబడి ఉంది. ఇది పాజిటివ్గా మనం కనుక మంచి మాటలతో మనం చెప్పుకుంటే వెనకబడి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఎలా ఉంది? మూఢ విశ్వాసాలతో ఉంది. ఇంకా ఎలా ఉంది? తర్కం లేదు భారతదేశంలో. ఇంకా ఎలా ఉంది? కులాల కుమ్ములాటలు ఉన్నాయి. ఇంకా ఎలా ఉంది? మతం పేరుతో మారణ హోమం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎలా ఉంది? పురుషాధిపత్యం విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది రోడ్ల మీద. ఇంకా ఎలా ఉంది అని చెప్పేసానంటే రకరకాల బలహీనులని రకరకాల మాటలతో హింసిస్తూ ఉంటారు. కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, కొజ్జావాళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని, తురకోళ్ళని, ఇలాంటి లక్షణం కూడా భారతదేశంలో ఉంది అని చెప్పేసి చెప్తారు. ఇది భారతదేశానికి ఉన్న రెండవ వాయిస్. ఇంకొక ఫేస్ ఉంది భారతదేశానికి, రెండవ ముఖం ఉంది అని చెప్పేసి ఇంకొక గొంతు మనకు పక్క నుంచి వినపడతా ఉంటుందన్నమాట. అలా పక్క నుంచి వినపడే గొంతు ఇప్పటిది కాదు, దాదాపు 3-4 వేల సంవత్సరాల నుంచి ఉంది ఈ స్వరం భారతదేశంలో. 3000 పైన చిలుకు ఈ స్వరం వినిపిస్తూనే ఉంది. అందుకనే భారతదేశానికి ఆ రెండవ స్వరంగా మారిన వాళ్ళని మనం ప్రత్యామ్నాయ స్వరాలు అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. ప్రత్యామ్నాయ స్వరాలు, ఆల్టర్నేట్. ఇది కాకపోతే ఇంకొకటి ఏంటి మరి? నాకు రాత్రిపూట అన్నం వద్దండి అని చెప్తారు మన ఇంటికి వచ్చిన గెస్ట్లు. పేడ పోయింది అనుకోం కదా మనం, మరి ఏం తింటారు అని రెండోది అడుగుతాం మనం. అమ్మాయ వంట చేయటం పోయిందని అనుకోం, ఇప్పుడు ఏం తింటారు అని అడుగుకుంటాం.
మళ్ళీ ఇప్పుడు చపాతీ అడుగుతారేమో అని చెప్పేసి అనుకుంటాం మనం. అందుకని చెప్పేసి అడుగుతాం మనం, మరి ఏం తీసుకుంటారండి మీరు అని అడుగుతాం. అమ్మా నేను చపాతీ తింటానంటారు కొంతమంది అంటారు ఇవన్నీ వద్దండి, నాకు పండ్లు ఒక 4 ఇవ్వండి, ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి అని అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారంటే నాకు ఒక గ్లాస్ పాలు ఇవ్వమ్మ గోరువెచ్చగా చాలు తల్లి అని చెప్తారు. ఆల్టర్నేట్, ఇది ప్రత్యామ్నాయం, దాని బదులుగా మనం తీసుకునేది. అలా భారతదేశ సంస్కృతి గొప్పది, భారతదేశం విశిష్టమైనది, భారతదేశం అంతా పరిడవిల్లుతుంది అన్ని రకాలుగా అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో మనకి వేరే వాయిస్ వినిపిస్తున్నప్పుడు ఈ ఆల్టర్నేట్ వాయిస్ కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు ఉంది అని అనుకుంటే ఆ చిన్న చిన్న వాయిస్ని మనం కనుక పక్కన పెడితే ఒక పెద్ద కొండలాంటి ఒక పెద్ద స్వరం, మనకి కొండంత స్వరం వినపడేది ఎవరు అని అంటే బుద్ధుడు కనపడతాడు మనకి. మొట్టమొదటి వాడిగా అతన్ని మనం తీసుకోవచ్చు. అవునా ఇతనేం చెప్పాడు అని చెప్పేసి అంటే ఆల్టర్నేట్ విషయాలు చాలా చెప్పాడు. ఇదిగో ఈ దుర్మార్గం ఉంది, లేదా ఈ లోపం ఉంది, ఇదిగో ఈ గుంట ఉంది, దీనిని పూడ్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్న ఒక ఆల్టర్నేట్ వాయిస్ బుద్ధుడు. జైనుడు, మనం అట్లా వరుసగా పెట్టుకుంటే లోకాయత్తులు, ఇట్లా చాలామంది మనకు వరుసగా ఫిలాసఫర్స్ కనిపిస్తారు. ఆ ఫిలాసఫర్స్ ఎవరైనా ఇందులో ఉన్న లోపాలను ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రారు. ప్రతి సంవత్సరం 10 మంది ఉండరు, 100 సంవత్సరాలకు ఒకళ్ళు పుడతూ ఉంటారు అన్నమాట. మహనీయులు, మహానుభావులు, గొప్పవాళ్ళు ఎప్పుడో అప్పుడొక్కళ్ళు 100కో 1,00,00,000 ఒక్కళ్ళు మాత్రమే వాళ్ళు పుడతూ ఉంటారు. ఎందుకని వీళ్ళని 100కో 1,00,00,000 అన్నాము? ఎవరికి వాళ్ళం మనం ప్రత్యేకమైన వాళ్ళమే. నేను స్పెషల్ అని మనం అనుకుంటాం, లేదా మీరు స్పెషల్ అని చెప్పేసి మనం వేరే వాళ్ళని చెప్తూ ఉంటాం. కానీ మనం ఇక్కడ సామాజిక విషయాలలో ఎందుకని స్పెషల్ అని చెప్పేసి ఒక వ్యక్తిని 100కో 1,00,00,000 అని మాట్లాడుకుంటున్నాము అని అంటే, ప్రపంచం మొత్తం ఒక దిక్కులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఆ ప్రపంచపు గమనం ఏదైతే ఉందో, ప్రపంచం ఏ దారిలో అయితే ప్రయాణం చేస్తూ ఉందో ఆ దారిలో నుంచి బయటికి వచ్చి ఆ దారిలో ఉన్న లోపాలని సరిదిద్దటం కోసం ప్రయత్నం చేస్తారు. అది మహానుభావులు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన చరిత్ర ఇదే. అందుకనే మార్క్స్ వచ్చాడు, లెనిన్ వచ్చాడు, స్టాలిన్ వచ్చాడు, లేకపోతే మనం అనుకుంటున్న ఇంకా మతాల పేరుతో ఉన్న చాలామంది కూడా బయటికి వచ్చారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకని అని చెప్పేసానంటే వీళ్ళ గమనాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తారు. ఒక కొత్త సిద్ధాంతాన్ని ఇందాక ఒకసారి మాట్లాడుతూ అన్నారు, మతం అంటే ఆలోచనేనని చెప్పేసి. కొత్త ఆలోచనని ఈ ప్రపంచానికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఆలోచనని తీసుకుంటారు, కొంతమంది రిజెక్ట్ చేస్తారు. అబ్బాయి ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేయాలా, వద్దులే అబ్బాయి జీవితం ఇట్ట పోనీ అంటాడు. సార్ మీరు పంచే కట్టుకుంటున్నారు ఎందుకు సార్, మంచిగా షార్ట్ వేసుకొని తిరగండి, ఇప్పుడు అందరూ షార్ట్ వేసుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి ఎవరన్నా పెద్దవాళ్ళని అంటే, ఎందుకయ్యా నాకు ఇది అలవాటైంది, నేను ఇట్లాగే వెళ్ళిపోతానంటారు ఆయన, నాకు వద్దంటారు. స్త్రీలను కూడా ఎవరినైనా ఇక్కడ నాకు చిన్నమ్మలు లాంటి వాళ్ళు, అక్కచెల్లెళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అమ్మ నువ్వు చిన్నప్పటి నుంచి చీర కట్టుకొని తిరుగుతున్నావు కదా, ఈ నైటీ వేసుకోమ్మా అని చెప్పేసి పిల్లలు ఎవరన్నా అడిగితే వద్దమ్మా నేను ఇట్లాగే ఉంటానని చెప్పేసి అని అంటారు. మార్పుని కోరుకోలేకపోతారు. ఎందుకని అని అంటే మార్పుని కోరుకుంటే దానిలో ఎక్కువ ప్రశ్నలను ఎదుర్కోవాలి మనుషులు. ఏ మార్పునైనా ఒక మనిషి కోరుకొని దాని వైపు ఒక అడుగు ముందుకు వేయటం కనుక మొదలు పెడితే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, వాళ్ళకి ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే ధిక్కారంగా ఉండాలి. నేను నైట్ వేసుకుంటే నీకేంద్రా అని చెప్పేసి అడగాల కొడుకుని, ఏమైందిరా నేను నైట్ వేసుకోకూడదా, నువ్వు కట్టుకోవట్లే, షార్ట్ కట్టుకోవట్లేదురా, నువ్వు చిన్న నిక్కర్ వేసుకొని తిరుగుతూ ఉన్నావే, మొన్న పోయి పాల ప్యాకెట్ తెచ్చావే, నేను నైట్ వేసుకొని ఇంట్లో పడుకుంటే నీకేంటి అని చెప్పేసి తల్లి ప్రశ్నించగలగాల. అదంతా ఎందుకని చెప్పేసి వదిలేస్తారు. అలా ధిక్కారం, ప్రశ్నించగలగటం, లేకపోతే తర్కం, నువ్వు చేయొచ్చు నేనెందుకు చేయకూడదు అనే ఒక తర్కం, ఇలాంటివన్నీ డెవలప్ చేసుకోగలిగితేనే ఈ సమాజంలో మనం 2వ మార్గంలోకి మనం ప్రయాణించగలుగుతాం. అలా ప్రయాణించిన వాళ్ళల్లో మనం అనుకుంటున్నట్టు బుద్ధుడు వీళ్ళందరూ ఉంటే, సాహిత్యం ద్వారా కూడా ఆ ప్రశ్నలు వేసిన వాళ్ళు చాలామంది మనకు కనపడతారు. ప్రశ్నలు వేసిన వాళ్ళల్లో మిడివల్ పీరియడ్లో, మధ్యయుగాలు దాటుతున్న సమయంలో మనకి వేమన గారు కనిపిస్తాడు. భలే ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటాడు. వేమన ఎప్పుడు నిలబడలేడు, చాలా సింపుల్గా కూర్చొని ఉంటాడు. మీరు ఎక్కడైనా చూడండి వేమనని చాలామంది ఆర్టిస్టులు, సరే ఆయన నగ్నత్వం అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, ఆయన తలంచుకొని కూర్చున్నట్టుంటారు, తల అట్లా దించుకొని కూర్చున్నట్టాడు. సమాజం వైపు అలా చూడడు ఆయన, తల దించుకొని తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ పోతూ ఉంటాడు వేమన. ఏం చేశాడు ఈయన అంటే ధిక్కరించాడు సమాజాన్ని. అందుకని చెప్పేసి ఇంత సత్తా కావాలి అని చెప్పేసానంటే ప్రతి సంవత్సరం 10 మంది రాలేరు, కుదరదు అది. అందుకని ఈయన వచ్చాడనమాట.
17వ శతాబ్దంలో వచ్చాడు ఈయన. అంతకుముందు లేరా అంటే మనం అనుకున్నాం మతం పేరుతో కొంతమంది వచ్చారు, అట్లా రకరకాలుగా వచ్చారు. కానీ కవుల రూపంలో ప్రధానంగా వచ్చిన వాళ్ళల్లో, లేదంటే భక్తి రూపంలో కూడా చాలామంది వచ్చారు. మనకి భక్తి విప్లవం జరిగింది, భక్తి ఉద్యమం జరిగింది భారతదేశంలో. భక్తి పేరుతో ఉద్యమం జరిగింది. వైష్ణవులు వచ్చారు, శైవులు వచ్చారు, చాలా ఇష్యూస్ జరిగినాయి ఇవన్నీ. అలాంటి సమయంలో మనకి కవులు రావటం అనేది అరుదు. ఆ కవుల్లో వేమన వచ్చాడు. వేమన వచ్చి ఏం మాట్లాడాడంటే, ఆయన చాలా అద్భుతంగా సౌందర్యవంతంగా ఉంది ఈ సమాజం, ఈ దేశం అని చెప్పేసి మనలాంటి వాళ్ళందరం విశ్వసిస్తున్న సమయంలో ఆయన ఆ నమ్మకాన్ని ఒక తన్నుదన్నినట్టుగా కనిపిస్తుంది మనకి. మామూలుగా తనడం కాదు, నువ్వు పక్కకు పో అని చెప్పేసి అనట్లేదు ఆయన, లేదు నువ్వు తొలగిపో అని చెప్పేసి అనట్లేదు. ఏది తీసుకురా దాన్ని నేను చూస్తానని అంటున్నాడు. అందులో ఏముందో నేను చూసి చెప్తానంటున్నాడు. ఇది మహత్తరమైనది అని చెప్పేసి ఒక నీళ్ల బిందెని కనుక మనం పెట్టి ఆయన దగ్గర, లేదు ఆయనకు దూరంగా మనం ఒక నీళ్ల బిందెని పెట్టి ఇందులో ఒక గ్లాసు నీళ్లు తాగితే మీరు గొప్పవాళ్ళు అవుతారని చెప్పేసి ఎవరైనా చెప్పారనుకోండి, మీ సకల రుగ్మతలు పోతాయి, లేదా మీకు చదువు వస్తుంది, లేదా మీకు అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పేసి ఒక బిందెలోనో ఒక బాటిల్లోనే నీళ్లు పెడితే ఆయన ఆ నీళ్ళని టెస్ట్ ట్యూబ్లో పెడుతున్నాడు. వేమన లక్షణం అది. తీసుకురండి అని చెప్పేసి ల్యాబ్కి తీసుకుపోతాడు. ఒక తర్కంలోకి దానిని తీసుకొని పోతాడు, ఒక హేతు దృక్పథంలోకి దానిని తీసుకొని పోతాడు. హేతువాదం అంటే మనం ఏదో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని వెనక ఏముందమ్మా, నీళ్ళేనా, తీసుకురండి టెస్ట్ చేద్దామని చెప్పేసి టెస్ట్ చేస్తే ఈ నీళ్ళే. మరి ఇవి ఎట్లా గొప్ప అవుతాయి? నీళ్లు దాహం తీర్చుకోవటానికే కదా, అంతకుమించి కాదు కదా నీళ్లు. ఇంకా ఇతర శారీరక అవసరాలకి నీళ్లు, పంటలు పండటానికి భౌతిక అవసరాలకి నీళ్లు కదా. మరి ఈ నీళ్లు ఒక్కసారిగా ఈ నీళ్లు తాగితే క్యాన్సర్ ఎట్లా పోతుంది? ఒక్కసారిగా ఈ నీళ్లు తాగితే అష్టైశ్వర్యాలు ఎలా వస్తాయి? తలుపు తట్టి ఎవరన్నా ఇంట్లోకి వస్తారా? కారు కదా. అష్టలక్ష్ములు అందరూ వస్తారా? ఎందుకు వస్తారు ఇవన్నీ అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. అందుకని చెప్పేసి ఆయన ధిక్కారి. అలాంటి వస్తువులతో ఆయన రాయటం మొదలుపెట్టాడు. మరి వేమన కంటే ముందు లేరా అని చెప్పేసి కవులు అని అనుకుంటే, తెలుగు సాహిత్యంలో కవులు లేరు. నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు అని చెప్పేసి మనం వరుసగా చెప్పుకుంటూ వస్తున్న పోతన, వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీ సాహిత్యాన్ని రాశారు. ఏ పకడ్బందీ సాహిత్యాన్ని రాశారు తెలుగు సాహిత్యంలో అని చెప్పేసానంటే, మన విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, మన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మనం నడుస్తున్న దారి ఏదైతే ఉందో దానిని మంచి దారిగా వేయటం కోసం ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇది మంచి దారి అని చెప్పేసి చెప్పారు, ఇది గొప్ప దారి అని చెప్పేసి చెప్పారు. అలాంటి ఆ దారి అని చెప్తూ కూడా వాళ్ళు వాడిన భాష కూడా చాలా పెద్ద భాష వాడారు. ఎలాంటి భాష వాడారు అని చెప్పేసానంటే, సామాన్య ప్రజలకు ఎవరికి అర్థం కాదు. అటజని కాంచె భూమి సురడంబర చుంబి అని చెప్పేసి పెద్ద 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 పద్యాలు రాశారు. అది ఎవరినైనా పిలిచి, ఒక ఆటో అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టి, బాబు ఈ పద్యానికి నీకు అర్థం తెలుసా అని అడిగితే, చూసి పొండి మేడం మీరు ఎందుకు నాకు ఈ గోల, నాకు వేరే ఇది ఉందని చెప్పేసి చెప్తారు. బాబు నీకు ఈ పద్యానికి అర్థం తెలుసా అని చెప్పేసి మనం అన్నాం అనుకో, ఏం పద్యం మేడం? గంగిగోవు పాలు గరిటెడైనను జాలు, కడివెనైననేమి కరము పాలు అని అన్నాం అనుకోండి. కరం అంటే ఏంది మేడం అంటాడు, గాడిద అన్నాం అనుకోండి. అర్థమైంది మేడం అంటాడు. ఇంకో పద్యం చెప్తాను ఆయన, ఇది చెప్పను. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అర్థమైందంటే తెలుసు మేడం నాకు ఇదని అంటారు. అందుకని ఒక సామెత ఉంది మనకి, వర్షంలో తడవని వాళ్ళు, వేమనని తెలియని వాళ్ళు, వేమన పద్యం తెలియని వాళ్ళు లేరని చెప్పేసి మనకి తెలుగులో సామెత. అందుకని మనకు చిన్నప్పటి నుంచి ఆ పద్యాలు తెలుసు, వినుంటాం మనం. తిరిగి అప్పచెప్పటం చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆ వినుంటాం మనం. వేమన అనే పేరుని మనం వినుంటాం. ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా సాహిత్యాన్ని తమకి సౌలభ్యం కోసం, ఈ సమాజంలో స్టాండర్డ్గా ఉన్న ఏదైతే విలువలు ఉన్నాయి సమాజంలో, ఏదైతే సంస్కృతి ఉంది సమాజంలో అని చెప్పేసి నమ్మి, ఏదైతే ఐశ్వర్యాలను మాకు ఇస్తుంది సమాజం అని చెప్పేసి నమ్మి ఒక హ్యాపీ జోన్లో ఉన్నారో, ఒక సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళ కోసం ఉన్న సాహిత్యాన్నే ఈ కవులందరూ రాసుకుంటా వస్తే దానిని భగ్నం చేశాడు వేమన. సామాన్యులకు కదా అందాలి. చాలా చిన్న డిస్కషన్ ఉంది మన దగ్గర. ఏంటి అని అంటే, కళ కోసమా ప్రజల కోసమా అనేది ఒక ప్రశ్న. కళ కోసమే అని చెప్పేసి చాలామంది చెప్పారు. కళ కోసం ఒక డాన్స్ వేశారు, లేదా ఒక పాట పాడారు అని చెప్పేసానంటే ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసమేనా అది? లేకపోతే దానివల్ల మనం ఏదన్నా సందేశం ఇస్తున్నామా, ఏదన్నా కొత్త ఆలోచన అవతల వాళ్ళలో రేకెత్తిస్తున్నామా అని చెప్పేసి అడిగితే చాలామంది కళ కోసమే అని చెప్పేసి అని అన్నారు.
కొంతమంది అన్నారు కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అని చెప్పారు. అప్పటి వరకు భారతీయ సాహిత్యంలో మొత్తం కనుక ఒక పిక్చర్ని ఓవరాల్గా ఒక క్యాన్వాస్గా తీసుకొని మనం ఒక పిక్చర్ని కనుక చూస్తే భారతీయ సాహిత్యంలో ఉంది రెండే విషయాలు. ఒకటి, యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు. యుద్ధము, యుద్ధ ఉత్సాహము, ఆ రాజ్యం ఈ రాజ్యం మీదకి దండెత్తింది, ఇంకొక రాజు వచ్చి ఈ రాజు తలది నరికేశాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. లేదంటే ధనము ధాన్యము వాటిని దోచుకొని వెళ్ళిపోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది సాహిత్యం మొత్తం, తెలుగు సాహిత్యం మొత్తం. అలాగే ఇంకోటి ఏం మాట్లాడతారంటే రెండవది, సెక్స్ రెండవది మాట్లాడేది. ఎప్పుడు స్త్రీ పురుష సంబంధాలు, అమజడి ఇంత పొడుగుంది, నడుము ఇంత సన్నం ఉంది, పిక్కలు ఇలా ఉన్నాయి, పెదవులు అలా ఉన్నాయి. ఈ రెండు సాహిత్యంలో ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాయి. అలాంటి సందర్భంలో వేమన వచ్చి సాహిత్యం ఇట్లా ఉండొద్దని చెప్పాడు. ఇది కాదు సాహిత్యం అంటే. మరి ఏంటి సాహిత్యం అంటే అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు. ప్రజలకు ఉపయోగపడేదే నువ్వు చెప్పు, ప్రజలని ఈ దారిలో నుంచి వేరే దారిలోకి మళ్ళించేది చెప్పు అని చెప్పేసి ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు ఆయన అంటే, ఎక్కడెక్కడ రుగ్మతలు ఉన్నాయో వాటి మీద ఫైట్ మొదలుపెట్టాడు. ఫైట్ అంటే మనమేమనుకుంటామంటే ఇంత పెద్ద ఏమంటారండి, బాహుబలి సినిమాలో అతని కటౌట్ ఒకటి పెడతారు కదా మనకి, ప్రభాస్ గారి కటౌట్, మంచి కండలు తిరిగి 6 ప్యాక్తో ఉంటారు వాళ్ళు. ఇలా ఉండి ఇట్లా నిలబడిపోయి ఒక కత్తి ఇలా తీసుకొని, జుట్టు కూడా మంచి పొడవు ఉండాలి ఇక్కడ దాకా, మగ వాళ్ళకైనా ఉంగరాలు తిరిగి ఇక్కడ దాకా ఉంది, కత్తి ఇట్లా తీసుకుంటేనే వాడు వారియర్. మనకి బొమ్మలు కూడా అలాగే వేస్తారు. చిన్నపిల్లల కార్టూన్స్ చూస్తే కూడా, కార్టూన్ షోలో కూడా వారియర్స్ అంటే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి దూకుతారు. సూపర్ మ్యాన్స్ అనమాట వాళ్ళు, బ్యాట్మ్యాన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అలాంటి సందర్భంలో అట్లా మనకి కనిపిస్తారు వారియర్స్ అంటే. సాహిత్యంలో వేమన అలా లేడు, చాలా సింపుల్గా ఉంటాడు వేమన, చాలా సింపుల్గా ఉంటాడు. ఇతను వారియర్. ఎందుకని వారియర్ అని చెప్పేసి మనం అనుకోవాలి ఇతన్ని అనంటే, ఒక వ్యక్తిని తన్నాలంటే మనకు కాస్త కండు ఉండాలా, ఇంకొక వ్యక్తిని తన్నాలి అంటే కొంచెం చిన్నగా ఉంటే చాలు, ఇతను కొట్టేయచ్చు అని చెప్పేసి అనుకొని 4 దెబ్బలు కొట్టేవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలను కొట్టేవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళను కొట్టేవాళ్ళు ఉంటారు, వికలాంగులను కొట్టేవాళ్ళు ఉంటారు. సమాజం మొత్తం ఈ దుష్టత్వంతో ఉంది. ఈజీ, చాలా ఈజీ వాళ్ళని కొట్టడం అని చెప్పేసి కొడతారు. లేదు ఒక సమూహాన్ని కొడతారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక సమూహం కర్రలు తీసుకొని కొట్టుకుంటూ ఉంటారు. లేదు ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీదకి దండయాత్ర చేసి కొంత వేల మందిని, లక్షల మందిని చంపేస్తూ ఉంటారు. ఇదంతా చాలా ఈజీ. దేంతో పోల్చుకుంటే, ఒక వ్యవస్థతో పోల్చుకుంటే, ఒక సిస్టమ్ మీద ఫైట్ చేయటం ఈజీ కాదు. ఒక సిస్టమ్ మీద ఫైట్ చేయటం ఈజీ కాదు. ఒక మనిషిని కొట్టడం ఈజీ, ఒక సమూహాన్ని చంపేయటం, తగలబెట్టడం, ఆ ఊరిని ఖాళీ చేయించటం, ఆ సామ్రాజ్యాన్ని లేకుండా ధ్వంసం చేయటం, ఆనవాళ్ళు లేకుండా చేయటం కూడా ఈజీయే. కానీ ఈ వ్యవస్థలో ఉంటూ ఈ వ్యవస్థ మీద యుద్ధం చేయటం మాత్రం ఈజీ కాదు. అలాంటి గొప్ప వారియర్ మనకి సాహిత్యంలో ఈయన కనిపిస్తారు, వేమన గారు కనిపిస్తారు. రకరకాల మాటలు చెప్తూ ఉంటాడు ఆయన. ఏం చెప్తారు అని చెప్పేసానండి అంటే, ఈయన ఈరోజు ఇన్ని వందల సంవత్సరాలైంది ఆయన ఉండి, ఏదో 1650 ఆ టైంలో పుట్టాడని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. సార్ చెప్పారు, అధ్యక్షోపన్యాసంలో సార్ చెప్పారు, ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, సిపి బ్రౌన్ వచ్చే వరకు తెలియలేదు మనకు. చాలామంది మనకి ఇన్ని కావ్యాలు ఉన్నాయి, ఇంతమంది కవులు ఉన్నారు, వాళ్ళు ఏం రాశారు అనేది మనకు సాహిత్యానికి సంబంధించిన చరిత్ర లేదు. ఆయన వచ్చి బయట పెట్టించాడు. ఎవరో ఉన్నారంటే వేమన ఆయన రాసిన పద్యాలు ఉన్నాయా తీసుకురండి అని చెప్పేసి అంటే ఒక్కొక్కళ్ళు తెచ్చారు. ఆయన చరిత్రను తెచ్చారు, వాళ్ళ ఇళ్లలో ఉన్న వాటిని తెచ్చారు, ప్రబంధాలు తీసుకొచ్చారు. వాటన్నిటిని ఒక చోట పెట్టుకుంటే వేమన పర్సనాలిటీ తెలిసింది మనకి. చాలాసార్లు పర్సనాలిటీ అనే పదం వినపడుతుందండి. అబ్బా ఆ అమ్మాయి పర్సనాలిటీ భలే ఉంటుంది, లేదంటే మా అల్లుడి పర్సనాలిటీ చాలా బాగుంటుంది అని అంటారు. అల్లుడి పర్సనాలిటీ బాగుండటం ఏంటంటే 6 అడుగులు ఉన్నాడనో, అందంగా ఉన్నాడనో, ఇది పర్సనాలిటీ అని అనుకుంటారు. పర్సనాలిటీ అది కాదు, వ్యక్తిత్వం. ఇక్కడ కవిగా ఇతని వ్యక్తిత్వం ఏంటి, వేమన గారి వ్యక్తిత్వం ఏంటి? మనం చాలాసార్లు మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఎత్తు ఎంత అని అడుగుతారు చాలామంది. చాలా తక్కువ ఎత్తు అంట ఆయన. ఎంత సార్? 4 అడుగుల 10 అంగుళాలో ఎంత ఉంటాడు ఆయన, ఇంతే ఉంటాడు. కానీ లెజెండ్ ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు, చాలా పెద్ద లెజెండరీ పర్సనాలిటీ ఆయన. ఏంటి అని అంటే, పైసా కూడా ప్రభుత్వపు సొమ్ముని ఆయన వాడుకోలేదు పర్సనల్గా. అంత గొప్ప లెజెండరీ పర్సనాలిటీ. అంటే ఆయన్ని మన మనసులో మనం ఊహించుకుంటే ఇంతలావు ఇంతెత్తుని కనిపిస్తాడు అనమాట. ఇమేజ్ పెద్దది ఆయనది మన మనసుల్లో. ఎందుకని? ఆయన పర్సనాలిటీ వలన ఆయన ఇమేజ్ పెద్దది. అది పర్సనాలిటీ అంటే. ఆయన పాటించిన విలువలు, ఆయన ప్రవర్తన, ఆయన వ్యక్తిత్వము, ఏ సమయంలో ఆయన ఎలా ప్రవర్తించాడు. ఇంత డబ్బు కళ్ళ ముందు ఉన్నా సరే పైసా కూడా అంటుకోకపోతే అతను గొప్ప వ్యక్తి.
అది వ్యక్తిత్వం అంటే, అది పర్సనాలిటీ అంటే అని చెప్పేసి మనకి ఇక్కడ కూడా ఈయన దగ్గరికి వచ్చేసరికి, వేమన గారి దగ్గరికి వచ్చేసరికి ఈయన పర్సనాలిటీ చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది, మనకి చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే ఈయనలో ఉన్న ధిక్కారమే ప్రధానమైన అంశం అన్నమాట. అందుకని చెప్పేసి ఈ ధిక్కారంలో ప్రయాణం చేస్తూ ఆయన చాలా వాటి మీద అది పెట్టాడు, తన మనసును పెట్టాడు. మా సారు చాలా గొప్ప పాయింట్ చెప్పారు. ఎవరైనా సరే గొప్పవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనకు ఎవరైనా అనిపిస్తే ముందు వాళ్ళ మీద విమర్శలు వస్తాయి, చాలా విమర్శలు వస్తాయి వాళ్ళ మీద. ఇదిగో ఈమె ఇంత బాగా ఇన్ని వందల వేల మెజారిటీతో ఈ స్త్రీ గెలిచింది అని చెప్పేసి అనగానే 10 ఏళ్ల క్రితం ఆ సంగతి తెలుసా మీకేం జరిగిందో కాలేజీలో? నేనే ఆమెకు లవ్ లెటర్ రాశా, నాకు రాసింది అని చెప్పేసి మాట్లాడతారు. చాలా ఈజీ అన్నమాట మాట్లాడటం. ఎందుకని అంటే డీఫేమ్ చేయటం. ఒక వ్యక్తిని ప్రతిష్ట వాళ్ళకి వస్తుంది, వాళ్ళ వ్యక్తిత్వానికి ఒక ప్రతిష్ట వస్తుంది, వాళ్ళు మంచి పనులు చేయటం వలన ప్రతిష్ట వస్తుంది, వాళ్ళ విలువలు పాటించడం వలన వాళ్ళకి ప్రతిష్ట ఉంది అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో వాళ్ళని డీఫేమ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. అట్లాగే ఈయన కూడా మన వేమన గారి గురించి కూడా మాట్లాడుతూ ఈయన వేశ్యాలోలుడని సార్ అన్నారు ఇందాక, వేశ్యాలోలుడని చాలా ఎక్కువ ప్రచారం జరిగింది. సినిమాలు కూడా అలాగే తీశారు. వేశ్యాలోలుడని ఏంటంటారండి, మల్లెపూలెట్ట కట్టుకొని వాసన చూసుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, అలాగా కూడా చూపించారు సినిమాల్లో వేమన గారిని. అంటే చాలా సామాన్యమైన మనిషిలాగా ఆయన ఉన్నాడని చెప్పేసి చెప్పటం కోసం మరీ దుర్మార్గంగా చిత్రించిన చరిత్ర కూడా మన దగ్గర ఉంది. అలాంటి సందర్భంలో ఈయన బయటికి వచ్చి తనదైన ఒక వ్యక్తిత్వాన్ని తెలుగు సాహిత్యానికి అందించాడు అన్నమాట. ఆ తర్వాత అంటే ఏంటి, మనం ఇందాకే అనుకున్నాం, ఈయన పద్యం ఎందుకని ఇంతమందికి తెలిసింది, సామాన్యులకి ఎందుకు తెలిసింది, నా అవసరం ఎక్కడుందని ఆలోచించాడు ఆయన. నా అవసరం ఎక్కడ ఉంది, నేనేం చేయాలి దీనికి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, రోడ్డు వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ గుంతలు ఉంటాయి, ఒక్కో చోట పగిలిపోయి ఉంటుంది రోడ్డు, ఒక్కో చోట బొరకలు పడిపోయి ఉంటుంది, వీటన్నిటికీ ప్యాచ్ వర్క్ చేసుకుంటూ పోవాలా. వాటన్నిటినీ ప్యాచ్ వర్క్ చేశాడు ఆయన. రోడ్డు మీద పోతూ ఒక కొత్త రోడ్డు వేశాడు ఆయన. ఆ ప్యాచ్ ఏమున్నాయంటే కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, దుర్మార్గాలు ఉన్నాయి, మూఢ విశ్వాసాలు ఉన్నాయి, స్త్రీల మీద చిన్న చూపు ఉంది. వీటన్నిటినీ ఒక్కొక్క దాన్ని ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. మాట్లాడుకుంటూ వచ్చి మరి పెద్ద పెద్ద పదాలతో కాకుండా చిన్న చిన్న పదాలతో మనకి చెప్పాలని చెప్పేసి అనుకొని పెద్ద పద్యాలతో కాకుండా ఆట వెలది అనే సింపుల్ పద్యం అనమాట. అది చాలా ఈజీగా ఉంటుంది, అది రాయటం చదవటం కూడా ఈజీగా ఉంటుంది. భాష కూడా చాలా సింపుల్ భాష వాడాడు ఆయన. చాలా చాలా సింపుల్ భాష వాడి ఎవరి కోసం ఈ కళ అని చెప్పేసానంటే ఎవరైతే ఈ సమాజంలో మనుషులుగా మారాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ కోసం నా పద్యాలు ఉపయోగపడతాయి అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. మనమందరం మనుషులమే, కానీ మానవులం కాదు మనమంతా. మనకి ఈ మధ్య టీషర్ట్స్ మీద ఒక స్లోగన్ వచ్చింది, చూసుంటారు చాలామంది, బీయింగ్ హ్యూమన్ అని రాసుకున్నారు చాలామంది. బీయింగ్ హ్యూమన్ ఏంటి, మ్యాన్ వేరు, మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ అని చెప్పేసి మనకి అరిస్టాటిల్ గారి దగ్గర చిన్నప్పటి నుంచి మనం కొటేషన్ చదువుతూ ఉంటాం. మ్యాన్ వేరు, హ్యూమన్ వేరు. ఏంటి దానికి డిఫరెన్స్ అని చెప్పేసి అంటే, మనిషి చాలామంది పుడుతున్నారు, చచ్చిపోతూ ఉంటారు. చచ్చిపోయిన తర్వాత గోడ మీద మనం ఫోటో పెట్టుకుంటాం, దండేసుకుంటాం, ప్రతి సంవత్సరం ఏదో ఆరాధనలు చేసుకుంటాం, అయిపోయింది. అలా కాదు, హ్యూమన్గా మారాలని చెప్పేసి చెప్తున్నారు. హ్యూమన్గా మారడం అంటే ఏంటి అని చెప్పేసానంటే, మనం ఇదిగోండి ఇక్కడ ఒక పువ్వు ఉంది, ఇది నిజమైన పువ్వు. ఇది మన ఇళ్లల్లో కూడా పూలు ఉంటాయి, ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయి, ఫ్లవర్ వేజుల్లో ఉంటాయి. మీరు ఎంత నలపండి వాటిని, ఎంత వాసన చూడండి, వాసన రాదు. ఆ స్మూత్ ఆ టెండర్నెస్ ఉండదు అసలుకి. ఎంత అబ్బా ఇది నిజమైన పువ్వులాగా ఉందే మనకని చెప్పేసి అనిపించి దాని దగ్గరకు వెళితే అది ఉండదు. దాని మీద ఏమంటారండి, అది ఆ సీతాకోక చిలుక వాలదు, ఒక తుమ్మెద వాలదు, ఒక ఈగ కూడా వాలదు. సహజత్వం లేదు దాని మీద. కానీ ఈ పూలకి సహజత్వం ఉంది, ఇది నిజమైన పువ్వు, అందుకని ఇది వాసన విరజిమ్ముతూ ఉంటుంది. మనిషి కూడా మనిషిలాగా ఉంటే ప్లాస్టిక్ పువ్వు, మనిషి మానవుడిగా గనక మారితే నిజమైన పువ్వు. ఒక పరిమళం వస్తూ ఉంటుంది మనసులో నుంచి, అదే మానవత్వం. ఏంటి ఆ పరిమళం? కరుణతో ఉండడం, జాలితో ఉండడం, సమానత్వంతో ఉండటం, ఎదుటి వాళ్ళ స్వేచ్ఛని అర్థం చేసుకోవటం, ఒక సౌభ్రాతృత్వ భావనతో ఉండటం. ఒక సౌభ్రాతృత్వమైన భావన ఒకటి ఉంటుంది. ఆ భావన అందరు నా సహోదరులే. సార్ ఇందాక ఈ పుస్తకం ఇవ్వగానే వెనక ఒక కవిత పోయం చూసా, వేమన గారిది.
ఉరివి వారికెల్లా ఒక్క కంచంబు పెట్టి మొత్తం ఊరోళ్ళందరికీ కలిపి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కలిపి ఒకే ప్లేట్లో అన్నం తినమని అంటున్నాడు. అప్పుడు కులం ఉండదు, మతం ఉండదు రా భయ్ అని చెప్పేసి చెప్పాడు. ఎట్లా కుదురుతుంది? నా ప్లేట్ నాదే, నీ ప్లేట్ నీదే, నా గ్లాస్ నువ్వు తాకకూడదు, అసలు నిన్నే నేను తాకకూడదు, నువ్వు అసలు ఈ వీధిలోకే రాకూడదు, అసలు నువ్వు మనిషివే కాదు అని చెప్పేసి మాట్లాడుతున్న భారతదేశ వ్యవస్థలో ఉరివి వారికెల్లా ఒక్క కంచం పెట్టమంటాడు. పిచ్చి అయిన ఎట్లా కుదురుతుంది అసలు అది? వాడు నా కులమోడే కాదు, వాడు నా మతమోడే కాదు, వాడు నా జాతి వాడే కాదు, వాడు అసలు నా ఊరోడే కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే రాగానే నాకు మంచినీళ్ళు అయితే సాంబశివారెడ్డి సార్ తన పర్సనల్ది, ఇది వెరీ ప్యూర్ పర్సనల్, పెద్ద వయసు అయినా పర్సనల్గా తెచ్చుకున్న దాన్ని అమ్మాయి తాగమ్మా మంచినీళ్ళు వచ్చే వరకన్నీ నాకు ఇచ్చారు. మంచినీళ్ళు చేతితో ఇవ్వటానికి కూడా మనం ఇష్టపడని సమాజం మంది. దాహం వేస్తుంటే కూడా మా ఊర్లోకి నువ్వు రావద్దని చెప్పేసి మనం చెప్తున్నాం, మా వీధిలోకి నువ్వు రావద్దు, మా బావిలో నువ్వు తోడుకోవద్దు, నువ్వు మంచినీళ్ళు అడిగితే కూడా ఎత్తిపోస్తావు ఒకవేళ తప్పనిసరి అయితే అని చెప్పేసి ఆ స్థితి భారతదేశంలో ఉన్నప్పుడు అలాంటి గ్యాప్స్ని ఆయన ఫిల్ చేయడం కోసం ప్రయత్నం చేశాడు. ఆయన ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థ భారతదేశంలో ఉంది అని చెప్పేసి అని అనుకున్నాడు. మూఢ విశ్వాసాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాడు ఆయన. అందుకని చెప్పేసి ఆ హేతువాద దృక్పథాన్ని ఆయన అలవర్చుకోమని చెప్పేసి పిలుపునిచ్చాడు. హేతువాద దృక్పథం ఒకటి ఉంటుంది మనిషికి. ప్రతిదాన్ని ప్రశ్నించుకోండి, ఎందుకు నేను ఇలా చేయాలి, ఇది చేయొద్దని అన్నారే ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, చీకటి పడిన తర్వాత ఈ పని చేయకూడదు, చీకటి పడిన తర్వాత ఈ పదం ఉపయోగించకూడదు, లేదా పలానా దాని మీద నిలబడకూడదు, పలానా దాని వైపు చూడకూడదు అని చెప్పేసి అంటున్నారే ఎందుకు ఇది అని చెప్పేసి నిన్ను నువ్వు ప్రశ్నించుకోమని చెప్పేసి ఒక హేతువాద దృక్పథంతో ఉన్న కవి ఆయన. అది కూడా సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా సింపుల్ భాషలో చెప్పాడు. ఆ హేతువాద దృక్పథంలోకి వచ్చేసరికి మన దగ్గర చాలా విషయాలు కనపడతా ఉంటాయి. నేను ఒక చిన్న మాట చెప్తాను. అంటే ఒక తర్కం, ఆలోచన మనకి ఇతర అవయవాల్లాగానే బ్రెయిన్ కూడా ఉండడాన్ని ఆయన ఇష్టపడలా. బ్రెయిన్ని చాలా ఎక్కువ ఉపయోగించాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. అందుకని ఆయన తార్కికుడుగా కనిపిస్తాడు. మనకి తర్కం గురించి మాట్లాడతాడు. దానిని ఆలోచించాలా, దాన్ని ఒక చివరి వరకు ఆలోచించాలా. అప్పుడు మనకి ఆ ఆలోచన తర్కం వలన మనకు ఒక జ్ఞానం ఏర్పడుతుందని చెప్పేసి అని అనుకుంటాడు. జ్ఞానం అంటే ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న మన దగ్గర. జ్ఞానం అంటే ఏంటి అని చెప్పేసి పెద్ద ప్రశ్నించుకుంటే, జ్ఞానం అంటే కొంతమందికే జ్ఞానం ఉందని చెప్పేసి భారతదేశం నమ్ముతూ ఉంటుంది. చాలా ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఈ క్షణానికి కూడా చాలామంది ఒక జాతి వాళ్ళకే జ్ఞానం ఉంది, ఒక వర్ణం వాళ్ళకే జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం వాళ్ళు పంచిస్తూ ఉంటారు. ఆ జ్ఞానం వాళ్ళు చెప్పిన వైపు నుంచే మనం ప్రయాణం చేయాలా, వాళ్ళు ఒక సమయం చెప్తారు అందులోనే మనం వివాహాలు చేసుకోవాలా, వాళ్ళు ఒక సమయం చెప్తారు అందులోనే మనం అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి మొత్తం వాళ్ళకే నాలెడ్జ్ ఉందని చెప్పేసి సమాజం అనుకుంటుంటే దాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. బ్రహ్మం అంటే ఎక్కడో లేదండి, ఎక్కడికో పోవద్దు, హిమాలయాల అవతలకు ఉందని చెప్పేసి అనుకోవద్దు, నీలో ఒక దేవుడు ఉన్నాడు చూసుకోమని చెప్పాడు. ఎప్పుడు ఉంటాడు దేవుడు మనలో? ఎవరైతే అవసరమైన వ్యక్తులు ఉన్నారో, మన సహాయం అవసరమైన వ్యక్తులు ఉన్నారో, మన జ్ఞానం అవసరమైన వ్యక్తులు ఉన్నారో, మన చేయూత అవసరమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని నువ్వు కనుక ఆదుకుంటే నువ్వే బ్రహ్మ అని చెప్పాడు ఆయన. నువ్వే దేవుడివి, బ్రహ్మం అనగా వేరే పరదేశమున లేదని చెప్పాడు. సింప్లిఫై చేసి చెప్పాడు ఆయన. ఇంత సింపుల్గా ఒక పెద్ద వ్యాసం అయితే రాయగలుగుతాం, 10 పేజీల వ్యాసం 10 వాక్యాల్లో చెప్పండి అని చెప్పేసి అని అంటే చెప్పలేము, చాలా కష్టం. ఆయన పని చేశాడు, చాలా సింప్లిఫై చేసి ఆయన చెప్పుకుంటా వచ్చాడు. తర్వాత ఆయన ఈ వర్ణ వ్యవస్థను పూర్తిగా ధిక్కరించాడు. ఎంతగా ఆయన ధిక్కరించాడు అని చెప్పేసానంటే ఒక మాట చెప్పాడు ఆయన. దర్శనంబునందు ధర షణ్మతములందు వర్ణాశ్రమమును వదలకెప్పుడు తిరుగుచున్నవాడు ధరలోన అజ్ఞాని. ఎప్పుడూ కూడా వర్ణాశ్రమ ధర్మముల గురించి మాట్లాడేవాడు, కులము తన కులమే గొప్పదని, తన మతమే గొప్పదని చెప్పేసి 24 అవర్స్ దానిలోనే తిరిగేవాడు ఎవడైనా ఉన్నాడు అని చెప్పేసానంటే వాడికి మించిన పెద్ద అజ్ఞాని ప్రపంచంలో లేడని చెప్పాడు ఆయన.
అలాంటి మాటలు ఆయనకి కోపం కూడా ఉంది దాని మీద. అందుకని చెప్పేసి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఒక పిండం పెడతారు, కాకి వచ్చి తింటే మా నాయన వచ్చి తిన్నాడు అని చెప్పేసి ఈ మధ్య మనం ఒక తెలంగాణ సినిమాని కూడా మనం చూసాం, బలగం అనే ఒక సినిమాని కూడా చూసాం. సరే, దాని డైమెన్షన్స్ని మనం పక్కన పెడితే దాని మీద చాలా ఒక సంస్కృతిని అతను చూపించాడు. ఇదిగో ఇట్లా ఉంది కాకి వచ్చి తినడం ముట్టడం అనేది. ఆయన ఏమన్నాడు అని అంటే, పియ్యి తినేడి కాకి పితరుడు ఎట్లాయరా అని అడుగుతాడు. చాలా సింపుల్, చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది, చివుక్కమంటుంది మనకు మనసు. పియ్యి తినిపోతుంటుంది కదా, ఎక్కడికి పడితే అక్కడ చూడండి మీరు, బయట గలీజ్ దగ్గర అంతా ఉంటుంది కాకి. అలాంటి కాకి వచ్చి నువ్వు పిండం పెట్టగానే తింటే మీ డాడీ అయిపోతాడా, నీ మమ్మీ అయిపోతుందా, అదేంది నీకు బ్రెయిన్ లేదా అని అడిగాడు ఆయన. పియ్యి తినేడి కాకి పితరుడు ఎట్లాయరా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు ఆయన. అంటే దీనికి ఏం కావాలి, ఇందాక మనం అనుకున్నాం, ఒక మనిషిని కొట్టడం ఈజీ, ఒక సమూహాన్ని కొట్టడం ఈజీ, ఒక దేశాన్ని ధ్వంసం చేయటం కూడా ఈజీ, కానీ ఒక వ్యవస్థ మీద ఫైట్ చేయటం అంత ఈజీ కాదు. ఈయన వ్యవస్థ మీద ఫైట్ చేశాడు. అసలు ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయండి ఈ మాటతో కదా. కానీ ఆలోచిస్తారు, నిజమే కదా ఆయన చెప్పింది. అప్పటికప్పుడు కోపం వచ్చినా రాత్రి పడుకున్నప్పుడు ఆలోచిస్తారు, ఈ మాట ఏదో కరెక్ట్ లాగానే ఉంది వేమన గారు చెప్పిన మాట అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. మనలో ఆ జ్ఞాన జ్యోతిని ఆయన తన చిన్న చిన్న వాక్యాలతో వెలిగించుకుంటూ పోతాడనమాట. అట్లాగే ఇంకొకటి ఏంటి అని అంటే, మనం అనుకున్నట్టు జ్ఞానం అందరి దగ్గర లేదు, మా దగ్గరే జ్ఞానం ఉందని చెప్పేసి విర్రవెగుతున్న ఒక సామాజిక వర్గాల వాళ్ళని, ఆ భావజాలంతో ఉన్న వాళ్ళని, ఆ సామాజిక వర్గం అనే కాకుండా ఆ భావజాలం అంటే నమ్మక కలిగి ఉండడమే. వాళ్ళకే మాకే జ్ఞానం ఉందని వీళ్ళు నమ్మినా, లేదు వాళ్ళకే జ్ఞానం ఉందని ఇతరులు నమ్మినా అది భావజాలం అని చెప్పేసి అంటున్నాం మనం. ఆ ఆలోచన విధానంలో ఎవరైనా ఉంటే అది తప్పని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అలాంటి వాళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, ఒక చోట ఒక్క మాట నేను చెప్తానండి. ఇవన్నీ ఎక్కడున్నాయి అనేది ఒక ప్రశ్న. సాహిత్యంలో ఎప్పుడు సరదాగా ఒక మాట అంటాం, ఏమంటామంటే ఇవన్నీ వేదాల్లోనే ఉన్నాయి షా అని చెప్పేసి అనుకుంటాం. ఎక్కడిది ఇది? కన్యాశుల్కంలో మనకి వచ్చిన వాక్యం అనమాట. ఎక్కడుంది ఇది, ఎవరు రాశారు అంటే అన్ని వేదాల్లోనే ఉన్నాయట అని చెప్పేసి. అందుకని చెప్పేసి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, చాలామంది కూడా ఒక ఆల్టర్నేటివ్ వాయిస్తో ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే రైట్ ఫ్రమ్ ద బుద్ధుడి దగ్గర నుంచి ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ని మాట్లాడుకుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ప్రశ్నించింది ఏంటో తెలిసిన, వేదాల ప్రామాణికత్వాన్ని ప్రశ్నించారు. ఇందాక మనం ఒక గ్లాస్ నీళ్ళల్లో మహత్తు ఉందంటే దాని రియాలిటీ ఏంటో బయట పెట్టారనమాట చాలామంది, వేమన లాంటి వాళ్ళు. అట్లా వేదాల రియాలిటీ ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది బయట పెట్టడం కోసం ప్రయత్నం చేశారు, ప్రశ్నించారు తమదైన గొంతులతో. ఈయన కూడా వేదాల ప్రామాణికత్వాన్ని ప్రశ్నించుకుంటూ పోయాడు. మీకు మనలో చాలామందికి తెలుసు, కానీ నేను గుర్తు చేస్తున్నా, వివేకానందుడు కూడా వేదాల ప్రామాణికత్వాన్ని ప్రశ్నించాడు. వివేకానందుడు కూడా వేదాల ప్రామాణికత్వాన్ని ప్రశ్నించాడు. ఇట్లా రకరకాల ప్రామాణికత్వాలని, అంటే మూఢ విశ్వాసాలకు సంబంధించిన ప్రామాణికత్వాలని, పిల్లి ఎదురైతే మనకి అరిష్టం జరుగుతుంది నిరూపించండి అనడమే. ప్రామాణికత్వాన్ని ప్రశ్నించడం అంటే ఏంటి అని అంటే, ఏ నాలుడైతే ఉందో, ఏదైతే మహత్తుతో ఉందనో అనిపిస్తే దానిని నిగ్గుదేల్చండి అని చెప్పేసి అడిగితే ప్రామాణికత్వాన్ని ప్రశ్నించడం అవుతుంది. కాకి అరిస్తే చుట్టాలు వస్తారు. ఎట్లా చుట్టాలు వస్తారు? కాకులు లేని ఊర్లు చాలా ఉన్నాయి, దేశాలు ఉన్నాయి కొన్ని చోట్ల, అసలు అరవవు, కానీ మన ఇంటికి గెస్టులు వచ్చేస్తారు. అరవకుండానే కాకెట్లా వచ్చింది? సో ఈ ప్రామాణికత్వాన్ని ప్రశ్నించడం అన్నమాట. ఇట్లాంటి వాటిని కూడా ఆయన ప్రశ్నించుకుంటూ వచ్చాడు. ఇంకొకటి ఏంటి అని అంటే, భారతదేశం మనకు తెలుసు నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది. కులానికి సంబంధించి కనుక మనం చూస్తే, ఇదిగో పైన ఒక వర్గం ఉండాలి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి ఈ 4 వర్ణాలను ఎక్కువగా మనకి ప్రస్తావించారు. ఈ 4వ వర్ణమైనది శూద్ర అనే వర్ణంలోనే ఈయన పుట్టాడు, వేమన గారు పుట్టారు. చాలామంది ఏమనుకుంటారంటే, శూద్ర అనే వర్ణం అంటే ఉత్పత్తి ఏమంటారంటే శ్రామిక కులాలకు మాత్రమే సంబంధించిన వాళ్ళని అనుకుంటారు. ఉత్పత్తి కులాల వాళ్ళు కూడా వీళ్ళే. కాపులు కావచ్చు. మా సైడు నేను రాయలసీమ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను సార్. అక్కడ స్టూడెంట్స్ కొంతమంది కులం పేరు రాయమనంటే కాపు అని రాస్తారు. నీ పేరేంటమ్మా అంటే ఫలానా అని చెప్పి దాని పక్కన రెడ్డి అని చెప్పేసి చెప్తారు. మరి కాపు అని రాసేవి ఏంటంటే కాపులే. ఏంటది, దాని అర్థం ఏంటి అని చెప్పేసానంటే వ్యవసాయదారులు వాళ్ళు. వ్యవసాయం అంటే భూమిని కాపాడి రక్షించి, భూమిని అంటే రాజ్యాన్ని కాదు, ఆర్థికపరమైన అంశం ఇది.
భూమిలో విత్తనం వేసి దానిని ఫలదీకరణ చెందించి ఆ ఫలాలని ప్రజలకు పంచిపెట్టేవాళ్ళు చెప్పేసి అర్థం అన్నమాట. ఆ పనిలో నిమగ్నమై ఉన్నవాళ్ళు కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి ఈ కులాలన్నీ కూడా ఎక్కడికి వస్తారు అని అంటే శూద్ర కులంలోకి వస్తారు. అలాగే రెడ్లు అందులోకే వస్తారు. మనం కమ్మ అని చెప్పేసి మాట్లాడుకుంటున్న ఆ కులాల వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ గారి సామాజిక వర్గం ఆ కులాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరు అని చెప్పేసానంటే వీళ్ళందరూ కూడా శూద్రవర్ణంలో నుంచి వాళ్ళే. అందుకని చెప్పేసి ఈయన కూడా శూద్ర కవి. అందుకే సార్ ఇందాక చాలా మంచి మాట చెప్పారు. ఈ శూద్ర కవి కాబట్టి బ్రాహ్మణ వర్ణంలో ఉన్న చాలామంది కూడా ఈయన కవిగా గుర్తించడానికి ఇష్టపడలేదు. మనకి టెక్స్ట్ బుక్లో ఈ హీరోనే ఆయన, కందుకూరి వీరేశలింగం గారు. కందుకూరి వీరేశలింగం అనగానే మనకు అసలు స్త్రీలు వాళ్ళందరూ పెద్ద సెటప్ కదా, అది చాలా గొప్ప ఇమేజ్ కదా మనకి. ఆయన పట్ల మనకు గౌరవం ఉంది. సేమ్ టైం ఆయన ఏం చేశారు అని చెప్పేసారంటే ఈయన్ని గుర్తించాల కవుల చరిత్ర అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు ఆయన. రాసి అంటే హిస్టరీ అనమాట, ఏ కవి తర్వాత ఎవరు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, ఏమి రాశారని రాస్తూ ఈయన్ని అందులో నుంచి తొలగించేశాడు. అడిగారు ఆ తర్వాత, ఏం సార్ ఈయన్ని ఏమనంత గొప్ప కవి కదా, ఇంత పెద్ద గొప్పవాడు కదా, మీకు ఈయన కనపడలేదా, ఎట్లా విస్మరించారు అని చెప్పేసి అడిగాడు. ఈయన శూద్రుడు కాబట్టి ఆయన విస్మరించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఈయన రాసిన ఈ పద్యాలు అటయ్యా, ఈ పద్యాలు అయితే కవిగా నేను గుర్తిస్తా, ఈ పద్యాలు రావన్నాడు. మరి పద్యాలు ఏవి, అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర జరి ఇట్లా రాసుకొని గుక్క తిప్పుకోకుండా చెప్తేనే పద్యం అని చెప్పేసి అని అనుకున్నాడు ఆయన. అంటే చాలా ఒక 2% పీపుల్కి అర్థమవుతాయి అవి. ఈయన చెప్పిన ఏమో 100% ప్రజలకు అర్థమైపోతున్నాయి. కుమ్మరోళ్ళకి, కమ్మరోళ్ళకి, చాకలోళ్ళకి, మంగళోళ్ళకి, మాదిగోళ్ళకి, మాలోళ్ళకి అందరికి అర్థమయ్యే భాషలో ఈయన రాశాడు ఆట వెలదిలో. కానీ అక్కడ రాసిన సాహిత్యం ఏదైతే ఉందో అది కొంతమందికి అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఆయన ఈయన్ని తొలగించేశాడు అందులో నుంచి. కవుల చరిత్రలో రాయలేకపోయారు. అట్లాంటి సందర్భంలో మనకి అంటే ఇట్లాంటి కుట్రలు సాహిత్యంలో ఎల్లవేళలా జరుగుతూనే ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ఈయన ఏం చేశాడనంటే ఇదంతా కూడా ఒక సిస్టమ్ అని అర్థమైంది దీనికి. ఈ కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ మొత్తం సిస్టమ్ కాబట్టి చివరి బాక్స్లో 4వ స్టెప్లో ఉన్న నేను మనకి ఒక నిచ్చెనను కనుక నిలబెడితే పై స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ స్టెప్ అని అనుకుంటే ఈ 4వ స్టెప్లో ఉన్నాయి ఈ సూత్ర అని చెప్పేసి పిలువబడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఈ పైన ఉన్న సమాజం మొత్తానికి వీళ్ళే కదా సేవ చేయాలా, వీళ్ళే బియ్యం పండించి ఇవ్వాలా, పంటలు పండించి ఇవ్వాలా, తర్వాత ఈ చెక్క పనులు చేసి కుర్చీలు మంచాలు ఇవ్వాలా, తర్వాత బట్టలు నేసి ఇవ్వాలా, కుండలు చేసి ఇవ్వాలా, ఇవన్నీ పనులు కదా. అందుకని చెప్పేసి పెద్ద ప్యాకేజ్ అది. అందుకని ఈయనేం చేశాడు అని అంటే పైన నిలబడలేదు, వేమన కాదు, పైన నిలబడి అక్కడితో ఆగిపోలేదు. ఆయన కిందకు వచ్చాడు. శూద్రవర్ణం, ఆ వర్ణంలో ఉన్న బాధలు వాటన్నిటిని కూడా సాహిత్యంలోకి తీసుకొని వచ్చాడు. చాకల వాళ్ళ గురించి, మంగళ వాళ్ళ గురించి, వాళ్ళ కష్టం గురించి, వాళ్ళ శారీరక శ్రమ 100 రూపాయలు వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి 50 రూపాయలు వచ్చే విషయాలను కూడా ఆయన ఆర్థిక అంశాలను కూడా మాట్లాడాడు. భూమి నాది అనినా భూమి పక్కున నవ్వు అని చెప్పేసి చెప్పాడు. భూమిని ఆక్యుపై చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళని గురించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అట్లా ఆయన అక్కడే ఆగిపోలేదు. ఒక మనిషి మానవుడిగా పరిణితి చెందాలి అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకుంటే, మానవుడిగా ఎప్పుడు నువ్వు పరిణితి చెందుతావు అంటే మన ఇంటికి వచ్చిన గెస్టులకు మనం పెడతానే ఉంటాం. పెద్దవాళ్ళు అయితేనేమో మంచి ప్లేట్స్లో మంచి మంచి జీడిపప్పు లాంటివి ఇచ్చి మంచి టీ ఇస్తాం. మనకు సమానమైన వాళ్ళైతే ఒక స్వీట్ ఇచ్చి ఒక టీ ఇస్తాం. మరి మన కింద పని చేసేవాళ్ళైతే సరైన కుర్చీ కూడా ఇవ్వం. మన ఇళ్లలో పనిచేసే వాళ్ళైతే నిలబెట్టే మాట్లాడతాం, గంట అయినా సరే, మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఇస్తాం. ఈయన అట్లా చేయలేదు. ఆయన నిలబడిన మెట్టు ఏదైతే ఉందో శూద్రవర్ణం మెట్టు, దానికి ఒక మెట్టు దిగాడు, పంచమ వర్ణంలోకి దిగాడు ఆయన. అక్కడ సాధక బాధకాలన్నీ చూశాడు. అక్కడ వాళ్ళ కష్టం ఎలా ఉంది, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయని చెప్పేసి అక్కడ చూశాడు. అప్పటి వరకు ఏ కవి రాలేదండి, దరిదాపుకు కూడా ఏ కవి రాలేదు. శూద్రవర్ణం దాకా ఎవరు రాలేదు, కవులందరూ. అలాంటి వాడు ఈయన తన నిలబడిన చోటు నుంచి తనకంటే తక్కువ వర్ణమైన పంచమ వర్ణం అని చెప్పేసి పిలువబడిన ఆ వర్ణం దగ్గరికి వచ్చి వాళ్ళ సాధక బాధకాలన్నీ సాహిత్యంలో రాసి చాలా మాటలు మాట్లాడాడు ఆయన. ఏమని అన్నాడు అని అంటే ఒక్క చిన్నది నేను చెప్తాను ఎగ్జాంపుల్గా, ఒక్కటే. ఇది నేను రాసిన పుస్తకమేనండి.
సారీ, అంటే మాలల మీద మాదిగల మీద ఆయన రాసిన పోయమ్స్ అవి. తర్వాత ఇంకొక చిన్న సూత్రవర్ణంలో కూడా ఆయన ఏం చేశాడనంటే, కొంతమంది మీద సాహిత్యం దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కొంతమంది కొన్ని కులాల మీద సామెతలు పెడతారు. వాళ్ళు ఏమని పెడతారు అని చెప్పేసానంటే, సుమతి శతకం మనందరికీ తెలుసు. సుమతి శతకంలో బద్దెన, ఆయన రాసిన ఆయన పేరు బద్దెన, ఆయన ఒక కవిత రాశాడు. ఏమంటాడు అది, గొల్లని సాహిత్య విద్య పల్లున దంచిన బియ్యము, అల్లుని మంచితనంబు, తెల్లని కాకులు, గొల్లని సాహిత్య విద్య లేవని చెప్తాడు ఆయన. చాలా చిత్రమైన విషయం. తెల్లని కాకులు ఉంటాయా ప్రపంచంలో? లేవు. పల్లున దంచిన బియ్యము లేదు. అలాగే ఏమీ లేదు అని చెప్పేసానంటే, అల్లుని మంచితనం, అల్లుడు మంచోడు కాదు ఎప్పటికని చెప్పేసి చెప్తాడు ఆయన. అల్లుని మంచితనం లేదు. ఇంకొక చివరి ఈ మూడు ఎందుకు చెప్పాడయ్యా అని చెప్పేసి అంటే, గొల్లని సాహిత్య విద్య లేదని చెప్పేసి చెప్పాడు. గొల్లవాడు సాహితీకారుడు ఎప్పటికీ కాలేడని చెప్పాడు. ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ అది. సుమతి అని చెప్పేసి శతకం అది. ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్. ఈరోజు పెద్ద ఫిలాసఫర్గా మనకి కనిపించే కంచా ఐలయ్య గారు, ఇట్లాంటి చాలామందిని మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు ఆ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళని. అంటే వాళ్ళకే ఆ స్థానం లేకపోతే ఇంకా కింది కులాల వాళ్ళకి దీనికి సపోర్ట్ చేస్తూ అప్పకవి కూడా ఒకటి రాశాడు. ఏంటి సార్ అది, ఉపమ కలిగిన సయ్యల నొప్పి ఉన్న అంగిరిభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు అని చెప్పేసి చెప్పాడు. ఎంత అద్భుతంగా నువ్వు కావ్యం రాసినా సరే, నువ్వు గనక శూద్రుడు అయితే అది అసలు కావ్యమే కాదన్నాడు. మేము అసలు టచ్ చేయము దాన్ని అన్నాడు. నువ్వు అంత అద్భుతంగానే రాసుకో. ఎందుకని టచ్ చేయవనంటే, కాక దుష్టం పైన హవ్యంబు కాని అన్నట్లు అని చెప్పేసి చెప్తాడు. ఒక మంచి అదేమంటారండి, జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేసి పాలు పోసి, నెయ్యి పోసి, పంచదార పోసి బాగా మరగనిచ్చిన ఒక పరిమాణం ఏదైతే ఉందో పాయసం, ఆ పరిపక్వమైన ఆ పాయసంబుని ఎవరైనా అంత బౌల్లో అలా పెట్టి ఇంకా సర్వ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్న టైంలో కాకు వచ్చి మూతి పెట్టింది అనుకోండి, ఏం చేస్తాం మనం? అది తినదగిందా? కాదని చెప్పాడు. ఇలాంటి పుస్తకాలన్నీ రాసుకుంటా, ఇలాంటి కవితలన్నీ రాసుకుంటా, ఇలాంటి పద్యాలన్నీ రాసుకుంటున్నా ఉన్న ఈ దేశంలో, ఈ తెలుగు సాహిత్యంలో ఈయనొచ్చి మాలగాడు మహిమీదనే పొద్దు అని చెప్పేసి చెప్పాడు ఆయన. మాలన్నవాడే మాలవాడు, మాలవాడు అనేవాడు పనిచేసేవాడు. వాడు ఆ పనిచేసే మాలవాడు లేకపోతే అసలు భూమి లేదని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఆయన గట్ల మీద ఎవరు వ్యవసాయం చేసినా సరే కూలీగా మాత్రం వాళ్ళు ఉండాల్సిందే. మరి అలాంటి గొప్ప మాలవాడైన వాడిని కూడా మీరు మాలవాడు అని చెప్పేసి అసంటు పెడితే, ఎవరైతే పెట్టాడో వాడే అసంటి వాడు అని చెప్పేసి చెప్పాడు ఆయన. ఇట్లా వాళ్ళ తరపును కూడా సాహిత్యాన్ని రాశాడు. ఇంకా ఒక 2 విషయాలు, ప్రధానమైన విషయాలు ఉన్నాయండి. వాటిని నేను చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఈయనని ఎందుకు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామనంటే, రిలవెంట్ అని అంటున్నాం. రిలవెన్స్ అనే ఒక పదం ఉంది ఇంగ్లీష్లో మనకి. ప్రాసంగికత అని అంటాం అనమాట. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా కొంతమందిని దీపం పెట్టుకోగానే మనం దండం పెట్టుకుంటాం. సార్ చెప్పారు, సర్ ఆర్థర్ కాటన్ మనకి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి అక్కడ వరదలు రాకుండా ఆపి అక్కడ భూమిని మొత్తాన్ని సస్యశ్యామలం చేసి ఈరోజు వాళ్ళు ఇంత ముద్ద అన్నం తింటున్నారని అంటే ఆయన చదివి అని చెప్పేసి ఆ ప్రాంతం వాళ్ళందరూ చీకటి పడగానే దీపం పెట్టి ఆయనకి దండం పెట్టుకుంటారు. ఫస్ట్ ఆయన దేవుడు, అక్కడ దీపం పెట్టగానే ఆయన దండం పెట్టుకుంటాడు. ప్రాసంగికత 100 సంవత్సరాల క్రితం జరిగిన వ్యక్తిని ఈ రోజు కూడా మనం తలుచుకొని ఈ రోజు కూడా మనం మీటింగ్ పెట్టుకున్నామనంటే ఈ రోజు కూడా ఆయన మనకి రిలవెంట్ అనమాట. ఎందుకని అంటే ఆధునిక భావజాలాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందించడానికి ఆయన సాహిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంది. అలాంటి సందర్భంలో చాలా ఒక పెద్ద ఆయన మీద ఒక అపవాది ఏంటి అని అంటే, అపవాది కాదు, రాశారు చాలామంది పరిశోధన చేసి. ఏం రాశారు అని చెప్పేసారంటే, ఈయన స్త్రీలకు వ్యతిరేకి అని రాశారు. వేమన మంచివాడే కానీ అమ్మాయి వేమన అంటారు, కానీ మంచివాడే కానీ ఆయన ఆడవాళ్ళ పట్ల మాత్రం దుర్మార్గంగా మాట్లాడాడు. ఆయన ఆడవాళ్ళ మీద మంచి పద్యాలు రాయలేదు. ఆయన ఆడవాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి రాశాడని అంటారు. మనకు వేమన పద్యం అనగానే ఫస్ట్ టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చే పద్యం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని చెప్పేసి ఉంది పోయాం మనకి. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు, తల్లి తండ్రి ఇద్దరిని ఈక్వల్గా పెట్టాడు. మొన్నటి వరకు భారతదేశంలో మీ నాన్న పేరు ఏంటి అని చెప్పేసి ఎవరినన్ను అడిగి మీరెవరబ్బాయి లేదా మీరెవరమ్మాయి అంటే ఫస్ట్ ఫాదర్ పేరు చెప్తున్నాం మనం. ఈ రోజుకి కూడా అదే చెప్తున్నామండి తెలుసా.
అమ్మ ఎవరమ్మాయివమ్మా నువ్వు అని అనగానే నేను పలానా వారి అమ్మాయినండి అని డాడీ పేరు చెప్తాం, మదర్ పేరు చెప్పం. పుస్తకాల్లో కూడా మనకి ఏమంటారు రిజిస్టర్స్లో కూడా డాటర్ ఆఫ్ అని మా నాన్న పేరు రాస్తారు, మా అమ్మ పేరు రాయారు. మొన్నటి వరకు ఫైట్ జరిగింది, ఒక 3-4 ఏళ్ల క్రితం ఫైట్ జరిగి స్త్రీల తల్లి పేరు కూడా రిజిస్టర్లో రాయండి అని చెప్పేసి అంటేనే తల్లి పేరు రాసుకుంటూ వచ్చారు. అలాంటిది ఆయన తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు అన్నాడు. తల్లిని కూడా కలిపాడు ఆయన. తండ్రి వారసత్వం కదా మనకి, ఇంటి పేరు కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ కదా, ఈ శరీరం మొత్తం కూడా అదే. వీళ్ళ తాత ఉండేవాడండి, వీళ్ళ నాన్నగారి నాన్న సేమ్ అదే పోలిక వచ్చింది మా వాడికి అని అంటారు, కానీ అమ్మ వాళ్ళ నాన్న పోలికలు ఎవరు చెప్పరు కదండి, చెప్పరు అసలు. సేమ్ అలాగే ఉంటాడు కానీ చెప్పరు. ఎందుకనంటే వారసత్వం అది కాదు, అసలు విత్తనం మంద కాదుగా అంటారు. కూతురు పిల్లల్ని తక్కువ చూసేవాళ్ళు కూడా ఉంటారు. కొడుకు పిల్లల్ని ఎత్తుకొని ఇంటి పేరు వస్తుందని కూతురు పిల్లల్ని కింద పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే వారసత్వం మంద కాదు, విత్తనం మంద కాదని అంటారు. అలాంటి సమయంలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈయన తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడనే మాటని వాడాడు. ఈయన పుట్టనేమి వాడు గిట్టనేమి అని చెప్పేసి ఇంకా 2 minutesలో చేశాను సార్, అలాగే పర్వాలేదు సార్ అని చెప్పేసి చెప్పాడు ఆయన. అలాంటి ఆయన స్త్రీల మీద కొన్ని పద్యాలు అయితే రాశాడు. ఏమని రాశాడు అని అంటే, స్త్రీలు ఉన్న చోట కొంత వినాశనం జరుగుతుందనే మాటలు. అంటే నేను ఆ పద్యాలు ఇంకా కోట్ చేయదలుచుకోలేదు, ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. అందుకని చెప్పేసి ఆ మాట రాశాడు ఆయన. ఎందుకు రాశాడు ఆయన అని చెప్పేసి అంటే, ఇక్కడ ఒక చిన్న లాజిక్ని మనం మాట్లాడుకోవాలా. మనం కూడా ఒక తర్కాన్ని కనుక ఆలోచిస్తే, తర్కంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆయన ఏ స్త్రీలైతే మనకి అంటే భారతదేశంలో పురుషులు మాత్రమే మనుషులు అంతే. తతిమా వాళ్ళందరూ ఎవరు? ఈ భూప్రపంచంలో కోళ్ళు ఎందుకున్నాయంటే పురుషులు తినడానికి ఉన్నాయి, కొండలు ఎందుకున్నాయంటే పురుషుడు పైకెక్కి ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి, చెట్లు ఎందుకున్నాయంటే పురుషుడు వాటి కింద ఉండటం కోసం ఉన్నాయి. అట్లా ప్రతిదీ పురుషుడు కోసమే ఉన్నాయి. మరి స్త్రీలు ఎందుకున్నారు? పురుషుడు ఎంజాయ్ చేయడానికి ఉన్నాడని చెప్పారు. పురుషుడు ఎంజాయ్ చేయడం కోసమే స్త్రీలు ఉన్నారు. పుడితే పిల్లలు పుట్టారు, లేదా పురుషుడు తన వారసత్వాన్ని ఇవ్వటం కోసమే స్త్రీలు ఉన్నారు అని చెప్పేసి నమ్మిన దేశం మనది భారతదేశం. అందుకని చెప్పేసి ఆ నమ్మకంలో చాలామంది స్త్రీలని కొన్ని వర్ణాల వాళ్ళు ఇళ్లలోనే వదిలేశారు. అందుకనే మనకి ఇంకా రాసుంటాయి, ఆ స్త్రీలని వంటింటికి పడకటింటికి పరిమితం చేసింది భారతదేశం అని చెప్పేసి. నిజమే అది. కొన్ని వర్గాల స్త్రీలని, కొన్ని వర్ణాల స్త్రీలని అలా వదిలేశారు. ఆ వర్ణాల స్త్రీల గురించి ఆయన మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళు అందులోంచి బయటపడలేని తనం ఏదైతే ఉందో, వాళ్ళు బయటికి వెళ్ళి ఒక ఏమంటున్నాం దాన్ని, ఒక నిర్మాణంలో భాగం కాలేకపోవటం, ఒక పనిలో భాగం కాలేకపోవటం, వాళ్ళు పాపం పరిమితంగా ఉండటం, వాళ్ళ జీవితాన్ని అక్కడే ఉంచుకొని అక్కడే మరణించేటట్టుగా చేసుకునే తత్వాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవటం మీద ఆయన విమర్శ ఉంది తప్ప, ఆయన బయటికి వెళ్ళి పనులు చేసి భారతదేశ నిర్మాణానికి కానీ, కూలి పనులు చేసే స్త్రీలను కానీ, లేదా పొలంలో పనులు చేసే స్త్రీలను కానీ ఎవరిని కూడా ఆయన ఒక మాట అన్నట్టుగా మనకి కనిపించదు. దీంతోపాటు ఇంకొక విషయం 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మళ్ళీ నేను ప్రసాద్ రెడ్డి సార్ దగ్గరికి వస్తున్నాను. ఆయన మీద అనేక రకాలైన నిందలు వేశారు. అయితే ఒక వ్యక్తిని మనం ధ్వంసం చేయాలి అని అంటే తలపగలు కొడితే ఆయన చనిపోతాడంతే. కానీ ఆయన ఏ ఆలోచన అయితే అందించాడో ఆ ఆలోచనతో 10 మంది వస్తారు. ఆయన మరణించినట్లు కాదు, ఏ వ్యక్తి ఈరోజు మరణించినట్లు కాదు. మనం అంబేద్కర్ చనిపోయాడు పలానా సంవత్సరంలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆయన ఆలోచన విధానం ఇంకా ఉంది. ఆయన బతికే ఉన్నాడు, ఆయన వారసత్వం ఉంది. ఆయన బ్లడ్ కాదు ఎవరం, కానీ ఆయన బతికే ఉన్నాడు, ఆయన వారసత్వం ఉంది. వేమన ఇంకా చనిపోయాడు, కానీ ఆయన వారసత్వం మనందరిలోనే ఉంది. మనందరం ఆయన వారసులమే. లేకపోతే ఇలా మీటింగ్ ఎందుకు పెట్టుకొని మాట్లాడుకుంటాం? ఆయన ఇంత గొప్పవాడని చెప్పేసి ఎందుకు ఆయనకి దండలేసి దండం పెట్టుకున్నాం మనం? ఆయన వారసత్వం మనలో కొనసాగుతూ ఉందన్నమాట. అట్లా ఈయన్ని చంపాలంటే ఏం చేయాలా? వేమన గారిని చంపేసేయాలని చెప్పేసి అనుకున్నారు చాలామంది. మన మీద అది చెప్తాడా, ఇది చెప్తాడా, మనం అంత దుర్మార్గులు అని అంటాడా, లేదంటే అసలు ఈ వ్యవస్థ మంచిది కాదని అంటాడా, అందరినీ సమానం అని చెప్పేసి అని అంటాడా, ఈయన చంపేద్దామని చెప్పేసి అనుకొని కత్తి తీసుకొని తిరగలేదు ఆయన కోసం. మరి ఏం చేశారు అని చెప్పేసానంటే ఆయన పద్యాలను మార్చి రాశారు. తమాషా అన్నమాట ఇది. ఆయన పద్యాలు వీళ్ళని పొగిడినట్టుగా, ఈ మూఢ విశ్వాసాలని బలంగా తయారు చేసేటట్టుగా, వాటిని సపోర్ట్ చేసేటట్టుగా, మూఢ విశ్వాసాలని నమ్మించేటట్లుగా ఇలా రాసుకుంటూ వచ్చారు. దొంగ పద్యాలు రాశారు.
రకరకాల దొంగ పద్యాలు రాసుకుంటూ పోయారు అనమాట. దానికి డబ్బులు కూడా సంపాదించారు. ఏమంటారండి, ఒక్క దెబ్బకి 2 పిట్టలు, ఒకే దెబ్బ 2 పిట్టలు రాలుతాయి మనకి, ఒక్క షాట్కి 2 పిట్టలు రాలినట్టు ఇక్కడ కూడా ఆయన భావజాలానికి వ్యతిరేకమైన పద్యాలని వాళ్ళు తీసుకొని వచ్చారు, రాసుకొని వచ్చారు. దొంగ పద్యాలు వాళ్ళు ఇంట్లో కూర్చొని రాసి చివరిలో విశ్వదాభిరామ వినురవేమ అని లేదా వేమ అని ఇట్లా రకరకాలుగా పెట్టి ఆ పద్యాలు తీసుకెళ్ళి సిపి బ్రౌన్ గారికి సమర్పిస్తే, అరే ఈ పద్యాలు కూడా ఈయన రాశాడా, వీళ్ళని పొగుడుతూ రాశాడా, మూఢ విశ్వాసాలను పొగుడుతూ ప్రోత్సహిస్తూ రాశాడా, సరే చూద్దామని చెప్పేసి ఆయన కూడా పక్కన పెట్టి అవి కూడా వేమన పద్యాల కింద పరిగణింపబడ్డాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఆ రాసిన వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నారు. ఆయన డబ్బులకి కదా ఇవన్నీ డబ్బులు ఇచ్చాడు ఆయన, ఎవరు పద్యాలు తీసుకొని వస్తే. అట్లా వేమన భావజాల వ్యతిరేక పద్యాలు కూడా మనకి చాలా చలామణిలో ఉంటాయి. మరి వాటిని మనం ఎట్లా గుర్తుపడతాం అని అంటే, వేమన వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమైతే మనం ఈ వ్యతిరేక భావజాలంతో ఉన్న పద్యాలని మనం గుర్తుపడతాం. ఒక వ్యక్తి తెలిస్తేనే మనం చెప్పగలుగుతాం, ఇదిగో మొన్న మీ అన్నయ్య నన్ను ఇట్లా అన్నాడు రా అని చెప్పేసి ఎవరన్నా అన్నారనుకో, మా అన్నయ్య అన్నాడు అని చెప్తాం మనం. మా అన్నయ్య అనడు, మా అన్నయ్య ఎప్పటికీ అలాంటి మాట మాట్లాడాడని చెప్తాం మనం. నీకేం తెలుసు, నిన్న నువ్వు లేవు కదా మీ అన్నయ్య అన్నప్పుడు, నేను లేకపోయినా నేను చెప్పగలుగుతా, గ్యారంటీ నేను రాసివ్వగలుగుతా, మా అన్న అలాంటి మాట మాట్లాడాడు, ఎప్పటికీ మాట్లాడాడని మనం సర్టిఫై చేస్తాం. అట్లా ఇక్కడ కూడా వేమనని మనం బాగా గుర్తెరిగితే, ఆయన వ్యక్తిత్వం కనుక మనం తెలుసుకుంటే మనం ఆ విషయాన్ని చెప్పగలుగుతాం. అయితే ఇంకొక చిన్న విషయం చెప్తాను. వేమన ని పరిమితం కూడా చేశారు చాలామంది. పరిమితం చేసి కొన్ని ప్రాంతాలలో గుడులు ఉన్నాయి, మంచిదే. ఇప్పుడు ఈరోజు మనం ఆయన్ని గుర్తించుకున్నాం, ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించుకున్నాం, మనం ఆయన స్ఫూర్తిని తీసుకోవటం కోసం ఇంత సమయాన్ని మనందరం కేటాయించుకున్నాం. నేనైతే అక్కడి నుంచి వచ్చాను, ఇంత సమయాన్ని మనం కేటాయించుకున్నాం, ఇంత పెద్ద వయసు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది స్ఫూర్తి మనకి. అయితే వేమన మాకు సంబంధించిన వ్యక్తి, మా ప్రాంతానికి కటారుపాలెం అని చెప్పేసి అనంతపురం వాళ్ళు అంటారు, లేదా కడప జిల్లా వాడని చెప్పేసి మొత్తం మీద రాయలసీమ అతను. కానీ ఆ కొన్ని ప్రాంతాల వాళ్ళు ఆయనకి గుడి కట్టుకొని ఈయన మా ప్రాంతం వాడు లేదా మావాడు అని చెప్పేసి ఆయన్ని పరిమితం చేశారు. పరిమితం చేయటం వల్ల కూడా ఆయన ఫిలాసఫీ ఎక్కువ మందిలోకి వెళ్ళదు. ఆయన ఇంటికి బందీ చేయొద్దు, ఒక వీధికి బందీ చేయకూడదు. ఆయన ఆలోచన విధానాన్ని ప్రపంచానికైతే పంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన ఫ్రీ మ్యాన్, ఆయన ఆలోచన పరంగా. అందుకని ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. ఇంకొక చివరి మాట, దీని మీద ఒక చిన్న ఇది ఉందండి. మేకలకి తోకలు ఉన్నాయని చెప్పారు ఆయన, చెట్లకి ఆకులు ఉన్నాయని చెప్పారు తమ శరీరాన్ని కప్పుకోవటం కోసం. అలాంటి వేమన ఇలా బట్టలు లేకుండా ఊరూరు తిరిగి ఉంటాడా? అదే సార్ అనేది ఒక ప్రశ్న ఉంది. తిరిగి ఉంటాడా అంటే ఆయన వ్యక్తిత్వం కనుక మనం గుర్తిస్తే మనం చెప్పగలుగుతాం, నో ఎస్తో చెప్పగలుగుతాం. అవును వాడు చేసే ఉంటాడు, వాడు దుర్మార్గుడు అంటాం కదా, లేదు మా అన్నయ్య చేసి ఉంటాడు అని చెప్పేసి చెప్తాం కదా. అట్లా ఈయన కూడా ఈయన వ్యక్తిత్వం ఈయన సాహిత్యంలో ఉంది. అందుకని చెప్పేసి వేమన సాహిత్యాన్ని మనం విశ్వసించినట్లే ఆయన ఏమైతే సమాజంలో కోరుకున్నాడో, ఏ మార్పు రావాలని ఆయన కోరుకున్నాడో, ఏ ఉద్దేశంతో ఆయన ఈ సాహిత్యాన్ని సృష్టించాడు, ఆయన మార్గంలో మనమందరం వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని, దానిని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందని. ఆ తర్వాత కూడా ఇంకొక కవి లేడు. వేమన తర్వాత కూడా మనకి మళ్ళీ జాషువా గారే కనిపిస్తారు. ఇంత ఈజీగా పద్యం చెప్పినవాడు, ఇంత ఈజీగా ప్రజలని, మనిషిని కేంద్రంగా చేసుకొని సాహిత్యాన్ని సృష్టించినవాడు. అభూత కల్పనల సాహిత్యం కాకుండా, రెక్కల గుర్రాలు వస్తాయని కాకుండా, మనిషి మాత్రమే ఉన్నాడని, మనిషి కేంద్రంగా సాహిత్యం సృష్టించిన రెండవ వాడు మనకెవరు కనిపిస్తారు అని అంటే జాషువా గారు కనిపిస్తారు. కాబట్టి సాహిత్యమైనా, కళలైనా, ఏదైనా సరే మనిషి కేంద్రంగా జరిగితేనే, మానవుడు కేంద్రంగా, మనిషి మానవుడిగా పరిణామం చెందటం కోసం జరిగితే, మనిషి మానవుడిగా ఉన్న సందర్భాన్ని తీసుకొని దాన్ని ఎలివేట్ చేస్తూ దానికోసం ప్రయత్నం చేసే సాహిత్యమే నిజమైన సాహిత్యం. ఆ సాహిత్యాన్ని ఈరోజు మనకి వేమన అందించాడు. నాకు ఈ అవకాశం చాలా టైం కూడా ఇచ్చారు సుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే ఇతర పెద్దలందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.